నమస్తే వెల్కమ్ టు 6 టీవీ కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన కీలక హామీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దీని అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు అక్కడ ఏ బస్సులో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా తదితరాలని అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు ఆర్టీసీ రవాణా శాఖలపై సోమవారం నిర్వహించనున్న సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు. ఏపీలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసులో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుంది. తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు 0 టికెట్ జారీ చేస్తున్నారు. ఆ టికెట్లపై ఛార్జీ 0 అని ఉన్నా టికెట్లు ఇచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది. ఇలా మహిళలకు జారీ చేసిన 0 టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి రియంబర్స్మెంట్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏపీలో ఉచిత మహిళా బస్కు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే కూటమి ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో సూపర్ సిక్స్ లో భాగంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పినట్టు ఆ నేపథ్యంలోనే ఏదైతే రేపు సోమవారం కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన అయితే ఆర్టీఓ అధికారులతో పాటు ఆర్టీసీ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్టీసీ అధికారులంతా కూడా ఇప్పటికే ఏదైతే ఉచిత ప్రయాణానికి మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఫైల్ అంతా కూడా సిద్ధం చేసినట్టుగా ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే విజయవాడ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు అయితే ఇది తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆ ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా మహిళలకు ఆ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు అనే ఒక విషయాలతో పూర్తిగా ఇప్పటికే అధ్యయనం చేసినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సగటున ప్రతిరోజు కూడా 36 నుంచి 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నట్టు ఒక అంచనాకైతే వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో దాదాపు 15 లక్షల మంది మహిళలే ఉన్నట్లు కూడా ఒక అంచనా అయితే వేసినట్లు తెలుస్తుంది. సగటున నెలకు 250 కోట్ల రూపాయలు ఆర్టీసీపై పెనుభారం పడుతుందని కూడా వారు అంచనా వేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడైతే విజయవాడతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి సిటీ సర్వీసులతో పాటు పల్లె వెలుగు, అట్లాగే మెట్రో బస్సుల్లోనూ, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం పైన కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే అర్థమవుతుంది. ఈ విధంగా ఉచిత ప్రయాణాన్ని ఆ బస్సుల్లో కల్పించాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ఇదైతే నివేదిక అయితే తయారు చేసి రేపు ముఖ్యమంత్రి సోమవారం జరగబోయే సమీక్షా సమావేశాలు పెడుతున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా ఎక్కడైతే ఇప్పుడు తమిళనాడులో కూడా మెడ్రాస్ తో పాటు కోయంబత్తూరులో మాత్రమే ఆ 2 ప్రాంతాల్లో మాత్రమే ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించారు. ఇటు తెలంగాణలో అయితే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి సిటీ ఆర్డినరీతో పాటు మెట్రో సర్వీసులు, అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి బెంగళూరు సిటీలో అయితే సిటీ సర్వీసు, మెట్రో సర్వీసు, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి పల్లె వెలుగు లాంటి బస్సుల్లో అయితే ప్రయాణం కల్పిస్తున్నారు. ఎక్కడైతే మహిళలు బస్సు ఎక్కుతారో వారికైతే 0 టికెట్ ప్రస్తుతానికైతే జారీ చేసే విధానం అయితే నడుస్తుంది. కానీ 0 టికెట్ నమోదు చేసిన తర్వాత ఆ యంత్రాల్లో అయితే మాత్రం ఆ టికెట్ ఎంత ఛార్జ్ చేశారన్న ఛార్జ్ అయితే ఫీడ్ అవుతుంది. ఆ విధంగా ఏదైతే ఆ ఎంతమంది మహిళలు బస్సు ఆర్టీసీ ప్రయాణం చేశారనే దాని మీద ఆ నమోదైనటువంటి ఆ డబ్బుల్ని ప్రభుత్వం దగ్గర నుంచి రీఎంబర్స్మెంట్ ఎలా చేయాలనే దానిపైన సంపూర్ణంగా అయితే ఇప్పటికే ఒక నివేదిక తయారై రేపు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రి ఎప్పుడు ఉచిత ప్రయాణాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపైన కూడా రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.